మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఒక చరిత్ర సృష్టించిన మహిళ. ఎలా అంటే రాజకీయ యుద్ధంలో డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా నిలబడి, కరుణానిధి లాంటి లెజెండ్కి వ్యతిరేకంగా నిలబడి, పగ తీర్చుకునే ధోరణిలో కానీ, దెబ్బకు దెబ్బ అని చెప్పే ధోరణిలో కానీ ఏమాత్రం తీసిపోకుండా నిలబడినటువంటి జయలలిత, మగ నాయకులు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ పట్ల ఆమె వైఖరి ఏమాత్రం తీసిపోకుండా రాజ్యాన్ని పరిపాలించినటువంటి జయలలిత విషయం ఒకసారి ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఒక మహారాణిలాగా వెలిగింది. చలనచిత్ర సీమలో కానీ తిరుగులేని నాయికగా ఉన్నది. చలనచిత్ర సీమలో డ్యాన్సర్గా అత్యంత పాపులర్ అయినటువంటి జయలలిత చలనచిత్ర సీమలో తిరుగులేని హీరోయిన్గా ఉన్నట్లుగానే రాజకీయాల్లో కూడా తిరుగులేని పద్ధతిలో వచ్చింది. సెక్రటరీగా ఉండటం, ఎంజీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడం, ఒకసారి ఓడినా ఇంకొకసారి గెలిచినా కానీ ఆమె తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తమిళనాట రాజకీయంలో తిరుగులేని విధంగా ఆమె చేసింది. కానీ అత్యాశ, ఆస్తి మీద అత్యాశ, సంపాదన మీద అత్యాశ ఇవి ఆమెను వదిలిపెట్టలేదు. దాని ఫలితంగానే ఆమె చాలా చిక్కులు ఎదుర్కొన్నది. అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపింది. కానీ ఇవన్నీ కూడా క్షణభంగురాలని, శాశ్వతంగా ఏది కాదని, అట్లాగే తన కోసం ఆత్మీయంగా నిలబడే వాళ్ళు ఎవరిని లేకుండా చేసుకున్నది. తన అన్న బిడ్డలు కానీ, అన్న కొడుకులు కానీ ఎవరు కూడా తన పక్కకు రాలేదు. ఒక నమ్మిన స్నేహితురాలనేటువంటి ఆ స్నేహితురాలు కూడా ఆమెను వంచిందని వార్తలు వచ్చాయి. చివరిలో ఆమె మృత్యువుకు కూడా ఒక రకంగా పరోక్షంగా ఆమె కారణమైందని చెప్పి వార్తలు వచ్చినాయి. ఈ పరిస్థితిలో నిన్న మొన్న వచ్చిన కోర్టు తీర్పును గమనించినట్లయితే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటుంది. అట్లాగే అత్యాశకు పోయేవాళ్ళు, మితిమీరిన ధనాశకు పోయేవాళ్ళు, రాజకీయాల్లో ఏ అవినీతి చేసి అయినా సంపాదించాలనుకునే వాళ్లకు జయలలిత జీవితం ఒక పాఠంగా కనపడుతూ ఉన్నది. మిస్ప్రపోర్షనల్ అసెట్స్ కేసు విషయంలో, అలాగే సంపాదనకు మించిన ఆదాయానికి సంబంధించిన కేసులో అటు జయలలిత, ఆమె నెచ్చలి శశికళ ఇద్దరు కూడా శిక్షకు గురయ్యారు. శశికళ జైలు జీవితాన్ని అనుభవించింది, ఆమె వెళ్ళిపోయింది, బయటకు వచ్చేసింది. జయలలిత బతికుండగా శిక్ష అనుభవించకపోయినా కూడా ఆమె మరో రకంగా శిక్ష అనుభవించింది. ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత కూడా కోర్టులో కేసు అలాగే కొనసాగింది. తమిళనాడు నుంచి కర్ణాటక కేసు మారింది, ఆమెకి శిక్ష పడింది. 27 కిలోల ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, డైమండ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సీజ్ చేసింది. 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ 100 కోట్ల రూపాయల జరిమానాని ఆమె సంపాదించినటువంటి బంగారం, వెండి వీటిని అమ్మి చెల్లించాలని చెప్పి కోర్టు తీర్పులు చెప్పింది. అంతేకాకుండా నిన్న మొన్న వెలువరించినటువంటి కర్ణాటకలో ఉన్న కోర్టు నిన్న మొన్న వెలువరించిన పద్ధతి ప్రకారం 27 కిలోల ఆమె ఆభరణాలన్నింటినీ కూడా తమిళనాడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి, తమిళనాడు ప్రభుత్వం వాటిని అమ్మి 27 కిలోల బంగారు, వెండి ఆభరణాలను అమ్మి ఆ ఆభరణాల అమ్మిన డబ్బు ద్వారా కోర్టు విధించినటువంటి జరిమానాని కట్టాలని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే జయలలిత బ్రతికుండగానే వాళ్ళ లాయర్లు ఏం వాదించారంటే, ఇందులో 7 కిలోల నగలు తనకు వారసత్వంగా తన తల దగ్గర నుంచి నాకు వచ్చినాయి అని చెప్పి, అవి అని చెప్పి, అవి అక్రమంగా సంపాదించినవి కావని చెప్పి వాళ్ళు వాదించారు. ఇదే పద్ధతిలో 27 కిలోల్లో 7 కిలోలు మినహాయించి మిగతా 20 కిలోలు ఆభరణాలని వాళ్ళు అమ్మి కోర్టుకి జరిమానా కట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. అంతేకాకుండా ఈ సందర్భంలో ఒకటి గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జయలలిత పార్టీ వాళ్లకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండింది. ఒకసారి ఆమె ఢిల్లీకి వచ్చింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వస్తే 100 పైన సూట్ కేసుల్లో ఆమె బట్టలు, ఆమె చెప్పులు, ఆమె ఆభరణాలు తమతో పాటు ఢిల్లీకి వచ్చాయని చెప్పి ఆమె అప్పుడు వార్తలు వచ్చాయి. ఇంతటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి జయలలిత చివరి రోజుల్లో పిలిస్తే పలిచే దిక్కు లేకుండా, అంత వైభవాన్ని అనుభవించిన, అంత సీఎంగా ఉన్నా కూడా పిలిస్తే పలిచే దిక్కు లేకుండా, ఆప్తులైన వాళ్ళు ఎవరు లేకుండా, బంధువులు ఎవరు దగ్గర లేకుండా, ఒంటరిగా మంచం మీద నుంచి కింద పడిపోయినప్పుడు హాస్పిటల్లో చేర్చినప్పుడు హాస్పిటల్లో కూడా ఎవరు ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఎవరు తోడు లేకుండా ఆమె కన్ను మూసింది. కాబట్టి ఈ రోజున రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే
ఇలాంటి ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సినది చాలా ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం తమిళనాడు ప్రభుత్వం ఈ ఆస్తి అంతా కూడా వసూలు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె అన్న కొడుకు, ఆమె అన్న కూతురు మేము వారసులము, మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు వచ్చారు. ఈ ఆస్తి మాదని చెప్పి వాళ్ళు వస్తే దాన్ని కోర్టు వారు అంగీకరించలేదు. ఏదో కొంత వాళ్ళకి చెల్లిందేమో కానీ చివరికి ఆమె ఇంటిని కూడా మ్యూజియంగా మారుస్తూ ఉన్నారు. ఏది ఏమైనా జయలలిత లాంటి పవర్ఫుల్ ఉమెన్ ఇండియాలో ఉన్న రాజకీయాల్లో చాలా అరుదుగా ఉన్నారు.